నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. హైదరాబాద్ నానక్రామగూడలో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం. శిథిలాల నుంచి 2 వెలికితీత, మరో 11 మంది కోసం నిరాటంకంగా సహాయ చర్యలు. అనుమతులు లేకుండా అడ్డదిడ్డంగా నిర్మాణం. నాణ్యతను గాలికొదిలేసిన యజమాని. జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిసి పట్టించుకోలేదని స్థానికుల ఆరోపణ. పెద్ద నోట్ల రద్దు ఇబ్బందుల్ని మరోసారి కేంద్రానికి వివరించిన కేసీఆర్. సంక్షోభాన్ని త్వరగా చక్కదిద్దాలని జైట్లీకి వినతి. బ్యాంకులు, ఏటీఎంల సేవలపై అసంతృప్తి. ట్రిపుల్ తలాఖ్పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. క్రూరమైనదిగా అభివర్ణన. సవరణలకు ఆలోచించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సూచన. ఉన్నత విద్యాసంస్థల నిర్బంధ చర్యలకు యూజీసీ కళ్లెం. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు కొత్త మార్గదర్శకాలు. అసలు ధృవపత్రాలు అట్టిపెట్టుకోరాదని స్పష్టీకరణ. హైదరాబాద్లో మరో అక్రమ నిర్మాణం వలస కూలీల ప్రాణాల పాలిటి శాపంగా మారింది. నానక్రామగూడలో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పేకమేడలా కూలి ఒకరు మృతి చెందగా 2 ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల కింద 13 మంది చిక్కుకున్నారని భావిస్తున్నారు. రాత్రంతా నిరాటంకంగా కొనసాగుతున్న సహాయ చర్యల్ని చలిలోనే పర్యవేక్షిస్తున్న నగర మంత్రులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నానక్రామగూడలో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవంతి ఉన్నపలంగా కుప్పకూలింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ధడేల్మనే పెద్ద శబ్దంతో నేలమట్టమైంది. దట్టంగా కమ్మేసిన దుమ్ము, భారీ శబ్దానికి స్థానికులు భీతిల్లారు. ఇంటి నిర్మాణ పనుల కోసం వచ్చిన విజయనగరం జిల్లా బొబ్బిలి, చిలకలపల్లి, ఛత్తీస్గఢ్కు చెందిన కూలీలు శిథిలాల కిందే చిక్కుకున్నారు. బాధిత బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెల్లి, వదిన, అన్నయ్య, బామ్మర్లు, మేస్త్రులు, మామూలు లేబరు. 8:30 అప్పుడు మా చెల్లి ఫోన్ చేసింది వెంకటలక్ష్మి. బాగోలేదని చెప్పి ఇక్కడ 500 ఏం మారట్లేదు, డబ్బులు ఉంటే ఒక 2000 తీసుకుని రండి, హాస్పిటల్కి వెళ్తాను పొద్దున్న అని చెప్పినారు. సరే రేపు పొద్దున్న తీసుకుని వస్తున్నాను మా భార్య. మళ్ళీ 9:30 అప్పుడు మళ్ళీ ఫోన్లు కలుపుతాను. టీవీ వార్తలు పెడితే బిల్డింగ్ కలర్ ఒకటి కనబడుతుంది. మా భార్య చూసింది ఆ బిల్డింగ్ లాగా ఉంది, వెళ్దామని అనేసి అన్నది. వచ్చి మా వాళ్ళు టోలీచౌకి సూర్యనగర్కు చెందిన సత్తూ సింగ్ నానక్రామగూడలో 220 గజాల స్థలాన్ని కొని కనీస అనుమతులు లేకుండానే 7 అంతస్తుల భవన నిర్మాణాన్ని మొదలుపెట్టారు. కనీస ప్రమాణాలు, ప్రణాళిక లేకపోయినా నిర్మాణం తుదిదశకు వచ్చేసింది. పై అంతస్తుల్లో టైల్స్, ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరగా అద్దెకివ్వాలనే ఉద్దేశంతో నాణ్యతకు తిలోదకాలిచ్చి పనులు హడావుడిగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే భవనం కూలింది. నేను ఇంట్లో కూర్చున్నాను, టీవీ చూసుకుంటా. ఒక శబ్దం వినిపించింది నాకు. మొత్తం ఎర్త్ క్వేక్ అని అనుకున్నాను. నేను అక్కడ చూస్తే మొత్తం ధూళి దుమ్ము మొత్తం ఉన్నది సార్. బిల్డింగ్ మాల్ మంచిగా వేయలేరు, మెటీరియల్ సరిగా రాలేదు, వైబ్రేట్ అయింది మొత్తం. పక్కలో మా బిల్డింగ్ ఉంది, దాని మీద జస్ట్ పడలేదు. అది మా మీద పడితే కూడా మేము కూడా చచ్చిపోతాం. ప్రమాదం జరిగిన వెంటనే జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పోలీసు, అగ్నిమాపక, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను హుటాహుటీన మోహరించారు. 2 ప్రొక్లైన్లతో రాత్రి నుంచి నిరాటంకంగా శిథిలాలు తొలగిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శిథిలాల కిందకు పైపుల ద్వారా ఆక్సిజన్ పంపారు. అంబులెన్సులు, పలు కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. రాత్రంతా ఘటనా స్థలిలోనే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు నాయిని, పద్మారావు ప్రమాదంపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీయడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్డింగ్ పడిపోవడానికి కారణం వెనక సైడ్ ఒక పెద్ద సెల్లార్ తీశారు. కన్స్ట్రక్షనే బాగలేదని చెప్పని కొంతమంది అంటున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే ఇందులో ఎవరిని క్షమించేలేదు, ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలతోటి కూడా మేము కోరేది ఏంటంటే, మీకు ఏం కావాలో పర్మిషన్ ద్వారా కట్టుకోండి, పర్మిషన్ లేకుండా కట్టకండి. ఇట్లా ప్రాణాలు పోగొట్టుకోకండి, ఆస్తులు నష్టం చేసుకోకండి. అందరూ సహకరిస్తే మంచి వాతావరణంలో మనం అందరం హైదరాబాద్లో జీవించే అవకాశం ఉంటుంది.
మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని, ప్రాణనష్టం వీలైనంత తగ్గించాలని సూచించారు. నానక్రామ్గూడ ప్రమాదానికి నిర్మాణ లోపాలు, జీహెచ్ఎంసీ అధికారుల ఉదాసీనతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే యంత్రాంగం అడ్డగోలు నిర్మాణాల గురించి తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూలైలో జూబ్లీహిల్స్ ఫిలింనగర్ పోర్టికో కూలి 2 మృతి చెందిన ఘటన మరొక ముందే నానక్రామ్గూడలో రాత్రి జరిగిన ప్రమాదం హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ ఉదాసీనతను ప్రశ్నిస్తోంది. పురాతన భవంతులు, కట్టడాల కూల్చివేతలో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యంత్రాంగం కొత్తగా చేపట్టే అక్రమ నిర్మాణాల్ని పూర్తిగా అడ్డుకోలేకపోతోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని పురపాలక మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు హెచ్చరించినా వారి ఆదేశాలు అమలు చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నానక్రామ్గూడలోనూ కూలిన 7 భవనం విషయంలోనూ అదే జరిగిందని స్థానికులంటున్నారు. యజమాని భవన నిర్మాణంలో నాణ్యతకు నీళ్లొదిలినా, నిబంధనల్ని తుంగలోకి తొక్కినా పట్టించుకోలేదని చెప్తున్నారు. పక్క ఇల్లు నాదేనండి, నేను అక్కడనే ఉన్నాను. ఎలా కూలిపోయిందంటే చక్కగా సడన్లీ సెంటర్ నుంచి పడ్డది. సెంటర్లో పిల్లర్కి చక్కగా పోలు ఇవ్వలేదు. నేను కట్టేటప్పుడు ఈ సెంటర్కి పిల్లలు ఇవ్వలేవు, పడిపోతుంది, నా బిల్డింగ్ పడుతుంది అన్న, నువ్వు ఇట్లా చేయకరా అన్న అని చెప్పాను. తిట్టడానికి కొట్టడానికి వచ్చి జేసీబీ నా పిల్లర్కి తలిగించింది. మున్సిపల్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని పేపర్లో కూడా వచ్చింది. పేపర్లో వచ్చినా కానీ ఏం చేస్తారు, మున్సిపల్ వాళ్ళు పైసలు తీసుకొని అంతా పర్మిషన్లు ఇచ్చేస్తారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పట్లాగే నానక్రామ్గూడ ప్రమాదంపైన సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నైబర్స్ యొక్క స్టేట్మెంట్ బట్టి ఇట్ కుడ్ బి 5 or more than 5. అంత చిన్న వైశాల్యానికి అట్లాంటి అనుమతులు ఉండవు. అనుమతులు దాటి కట్టినట్టుగా ఉంది. అసలు కారణం సెల్లారా లేకపోతే నాణ్యత లోపమా లేకపోతే ఏంటనేది మరి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. హైదరాబాద్ లో కొత్త భవన నిర్మాణాల సంగతి ఇలా ఉంటే కూలేందుకు సిద్ధంగా ఉన్న కట్టడాల విషయంలోనూ జీహెచ్ఎంసీ ఇబ్బంది పడుతోంది. నగరంలో 1997 కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు 1000 భవనాల్ని మాత్రమే తొలగించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశలో కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసే 2000 రూపాయల లోపు లావాదేవీలన్నింటిపై సేవా పన్ను ఎత్తేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 2012 సేవా పన్నుల నోటిఫికేషన్కు సవరణల్ని ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 2017 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల POS యంత్రాలు ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించిన కేంద్రం 2000 రూపాయల లోపు లావాదేవీలపై సేవా పన్ను రద్దు చేస్తే నగదు రహిత లావాదేవీలు మరింత ఊపందుకుంటాయని అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు సమస్యల్ని త్వరగా పరిష్కరించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ కుమార్తె వివాహ అనంతర విందుకు హాజరైన కేసీఆర్ ఆ తర్వాత జైట్లీని కలిసి పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించారు. బ్యాంకుల్లో తగినంత సిబ్బంది లేకపోవడం, ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున తెలంగాణలో నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా ఉందన్న కేసీఆర్ సంక్షోభాన్ని త్వరగా చక్కదిద్దాలని జైట్లీకి విజ్ఞప్తి చేశారు. నగదు రహిత సమాజం కోసం కొన్ని సంస్కరణలు అవసరమే అయినప్పటికీ ముందుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరముందన్నారు. ఇదే సమయంలో విభజన చట్టంలోని హామీల అమలును జైట్లీ వద్ద మరోసారి ప్రస్తావించిన కేసీఆర్ వెనుకబడిన 9 జిల్లాలకు 450 కోట్ల నిధులు రావాల్సి ఉందని వివరించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఖాతాదారులకు రూపే కార్డుల జారీని వేగవంతం చేసి ఇప్పటికే ఉన్న కార్డుల్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని తెలంగాణ టాస్క్ ఫోర్స్ కమిటీ బ్యాంకర్లను కోరింది. ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ నగదు కష్టాలపై బ్యాంకర్లతో చర్చించింది. తపాలా కార్యాలయాలకు కనీసం 100 కోట్ల రూపాయలు కేటాయించి ఆసరా పింఛను చెల్లింపులు జరిగేలా చూడాలని రిజర్వ్ బ్యాంకు ప్రతినిధుల్ని కోరిన కమిటీ గ్రామీణ ప్రాంతాలకు చిన్న నోట్లను అధికంగా పంపి రైతులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరింది. కొత్త జిల్లాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు 21 మంది జిల్లా సమన్వయకర్తలు నియమించాలని రిజర్వ్ బ్యాంకును కోరాలని సమావేశంలో నిర్ణయించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ దేవాదాయ శాఖలోనూ ఈ-పాస్ యంత్రాలను ప్రవేశపెట్టింది. విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు ఆర్జిత సేవ టికెట్లు, కానుకలు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అందించేలా ఆలయ యాజమాన్యం చర్యలు తీసుకుంది.
2-3 కౌంటర్లు పైన 300 రూపాయలకు కానీ 100 రూపాయలకు కానీ స్వైప్ మెషిన్ పెట్టడం జరిగింది. అట్లాగే అన్నదానం కౌంటర్లో ప్రత్యేకంగా ఆర్జిత సేవ కౌంటర్లో పైన పూజలకు కానీ లేదా డొనేషన్స్కి కానీ అక్కడ కూడా ఒక స్వైప్ మెషిన్ ఉంది. మీరు టికెట్ కానీ ఇతరత్ర డొనేషన్స్కి కానీ వినియోగించుకోవచ్చు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా దేశవ్యాప్తంగా 4,27,000 కోట్ల రూపాయల విలువైన నోట్లను ప్రజలకు అందించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కరెన్సీ కష్టాలు తొలగించేందుకు మహాత్మాగాంధీ సిరీస్లో ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో త్వరలోనే కొత్త 500 రూపాయల నోట్లను సరఫరా చేయనున్నట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నోట్లు సరఫరా చేశామని ఆర్బీఐ వివరించింది. ఇప్పటి వరకు 11,85,000 కోట్ల రూపాయల విలువ చేసే పాత 500, 1000 రూపాయల నోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలో ఉన్నత విద్యా సంస్థల నిర్బంధ చర్యలకు ముక్కుతాడు వేసి విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కొత్త నిబంధనలు రూపొందించింది. ఇకపై విద్యార్థుల అసలు ధృవపత్రాలను విద్యా సంస్థలు ఉంచుకోవడానికి వీల్లేదని, ప్రవేశాల సమయంలోనే క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని నకళ్లు మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. విద్యాభ్యాసం సమయంలో ఆయా సంస్థల విషయ ప్రణాళిక కొనుగోలు చేయడం కూడా తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. సెమిస్టర్ లేదా సంవత్సరం ముందుగానే రుసుములు స్వీకరించాలని, శిక్షణా కాలమంతటికీ కలిపి ఒకేసారి వసూలు చేయొద్దని నిబంధన జారీ చేసింది. విద్యార్థులు మధ్యలో మానిస్తే వసూలు చేసిన రుసుముల్ని 4 అంచెల విధానంలో తిరిగి ఇవ్వాలని యూజీసీ నిర్దేశించింది. ప్రవేశాల గడువుకు 15 రోజుల ముందే బయటికి వెళ్లిపోయామంటే 10% మించి రుసుమును ఉంచుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను వాయువ్య దిశలో పయనిస్తూ కోస్తాంధ్ర తీరం వైపు కదులుతోంది. ఈ తుపానుకు వార్ధాగా నామకరణం చేసిన వాతావరణ శాఖ అధికారులు ఈ నెల 12న నెల్లూరు, కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ సమయంలో 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 11 నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తుపాను హెచ్చరికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది. క్రిస్మస్, సంక్రాంతికి వరుసగా 3వ ఏడాది చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 1,34,00,000 మందికి పైగా తెల్ల రేషన్ కార్డుదారులకు 6 సరుకులతో కూడిన కానుక అందించేందుకు 460 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కందిపప్పు, శనగపప్పు, బెల్లం 1 కిలో చొప్పున, పామాయిల్ 1/2 లీటర్, 100 మిల్లీలీటర్ల నెయ్యితో పాటు ఈసారి బెల్లం ముద్దైపోకుండా చూడాలని ఉత్తర్వుల్లో పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 20 నుంచి క్రిస్మస్ కానుక పంపిణీని ప్రారంభించి 24 కల్లా పూర్తి చేయాలని ఆదేశించింది. సంక్రాంతి కానుకను జనవరి 1 నుంచి సాధారణ రేషన్ సరుకులతో పాటే పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందిస్తున్న వైద్య సేవలు చూసి ఓర్వలేకే జగన్ ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధమయ్యారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవకు బడ్జెట్లో పెట్టిన నిధుల కంటే అదనంగా ఖర్చు చేస్తున్నామన్న ఆయన ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని స్పెషాలిటీ సేవలకు ఈ పథకాన్ని వర్తింపు చేసినట్లు వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవలు సరిగా లేవంటూ ఇటీవల జగన్ రాసిన బహిరంగ లేఖకు సమాధానంగా కామినేని ఓ లేఖ విజయవాడలో విడుదల చేశారు. పూర్వం 938 డిసీజులు ఇప్పుడు 1044 డిసీజులు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మాకు బడ్జెట్ అలొకేషన్ 500 కోట్లు అయితే 1063 కోట్లు ఖర్చు పెట్టాం. పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ పెరిగారు. ఎన్పానల్ హాస్పిటల్లో దాదాపు 100 హాస్పిటల్ పెరిగినాయి. అన్ని ఏ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ డినై చేస్తానికి వీల్లేదు. లాస్ట్ ఇయర్ 10 లక్షల ఎక్స్ట్రా కార్డ్స్ ఇచ్చాం. ఇన్ని మంచి జరుగుతా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కనపడదు, ఎక్కడన్నా చెడే కనపడుతుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలను విపక్షాలు రాజకీయ వేదికగా మార్చుకోకుండా చూడాలని అధికార తెరాస నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో జరిగిన తెరాస వ్యూహ కమిటీ సమావేశంలో పలువురు మంత్రులు, శాసనసభ మండలి చీఫ్ విప్లు ముందస్తు వ్యూహంపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతిపక్షాలను ఎత్తుగడలను తిప్పికొట్టేలా మంత్రులు, ఎమ్మెల్యేలు అంశాల వారీగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. విపక్షాలు సభలో లేవనెత్తాలనుకునే అంశాలు
అంశాలను వారు అడక్కముందే చర్చకు వచ్చేలా చూడాలని మెజారిటీ మంత్రులు సమావేశంలో అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు అంశం ప్రస్తావనకొస్తే కాంగ్రెస్ భాజపా మధ్య వివాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నెల 15న కేసీఆర్ నేతృత్వంలో జరిగే తెరాస శాసనసభాపక్ష సమావేశంలో తుది వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. చేనేత రంగానికి ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని తెలంగాణ చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని, మరిన్ని ఈ-కామర్స్ సంస్థలతో మాట్లాడి మరింత విస్తృతం చేస్తామని వివరించారు. పోచంపల్లి టెక్స్టైల్స్ పార్కును సందర్శించిన మంత్రి తమ కుటుంబ సభ్యులకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. డెబిట్ కార్డుతో బిల్లు చెల్లించారు. వ్యవసాయం తర్వాత అంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఉపాధి కల్పిస్తున్నది ఈ చేనేత రంగం. మరి ఇట్లాంటి ఈ చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా వీరికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ పార్కును ప్రత్యేకంగా సందర్శించడం జరిగింది. ఈ పార్కు నిజానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఉత్పత్తులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాలంటే హైవే మీదనే ఒక అవుట్లెట్ కూడా ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం కల్పిస్తాము. ప్రత్యేక చేనేత పాలసీని కూడా తీసుకొస్తాము. తెలంగాణలోని వస్త్ర ఉత్పత్తులు, ముఖ్యంగా చేనేత ఉత్పత్తులకు తప్పకుండా పెద్దపీట వేస్తాము. ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నగరపాలక సంస్థ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు జరిగిన స్థాయి సంఘం సమావేశంలో 8 అంశాలకు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆర్టీసీకి 2016-2017 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన 273 కోట్ల 38 లక్షల రూపాయలు చెల్లించలేమనే విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలని నిర్ణయించారు. ₹5కే భోజన పథకం కేంద్రాలు మరో 22 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం మూడో దశలో 9,896 ఇళ్ల నిర్మాణానికి 85 కోట్ల 50 లక్షల 70 వేల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం తెలిపింది. నాణ్యమైన ఆధునిక సంప్రదాయ వస్త్రాలకు చిరునామాగా నిలిచే కళాంజలి విశాఖ దుకాణం కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం ఆశీల్మెట్ట సంపత్ వినాయక్ నగర్ ఆలయం వద్దనున్న దుకాణం వీఐపీ రోడ్లోని సిబిఎం కాంపౌండ్ కూడలికి మారనుంది. సరికొత్త హంగులు, కొత్త కలెక్షన్లతో సిద్ధమైన నూతన దుకాణంలో కళాంజలి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నూతన దుకాణంలో కలిగి తిరిగిన శైలజా కిరణ్ అక్కడి వస్త్రాలను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. అన్ని వర్గాల వారికి అవసరమైన పార్టీవేర్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరో నెల రోజుల్లో అమెరికా అధికార పీఠం నుంచి వైదొలగనున్న బరాక్ ఒబామా ప్రభుత్వం రక్షణ రంగంలో భారత్ బలాన్ని పెంచే మరింత కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగంలో భారత్కు ప్రధాన భాగస్వామి హోదా కల్పించే బిల్లుకు తుది రూపునిచ్చింది. ఢిల్లీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో సమావేశమైన అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టన్ కార్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా నిర్ణయంతో రక్షణ రంగంలో 2 దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం కానుంది. అమెరికా నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే అవకాశం లభించనుంది. ప్రధాని మోదీతోనూ సమావేశమైన ఆస్టన్ కార్టర్ జూన్లో ఇరు దేశాల మధ్య జరిగిన రక్షణ అవగాహన అంశాల పురోగతిని వివరించారు. కార్టర్ ఇరు దేశాల సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించారని ప్రధాని ప్రశంసించారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ఆమె నెచ్చెలి శశికళ అందుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ దిశగా మంతనాలు మొదలైనట్లే కనిపిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళతో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. జయనివాసం పోయస్ గార్డెన్లో జరిగిన భేటీకి సెల్వంతో పాటు సీనియర్ మంత్రులు శ్రీనివాసన్, పళనిస్వామి, తంగమణి కూడా హాజరయ్యారు. జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు పన్నీర్ సెల్వం తీసుకోగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. శశికళకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారు వార్తలు వస్తున్న తరుణంలో ఆమెతో పన్నీర్ సెల్వం సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ సమాచారమేది బయటకు పొక్కకుండా అన్నాడీఎంకే వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
ముస్లిం సమాజంలో 3 సార్లు తలాక్ చెప్పి అప్పటికప్పుడు వైవాహిక బంధాన్ని తెంచుకునే సంప్రదాయంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదొక క్రూరమైన చర్యగా అభివర్ణించిన హైకోర్టు ఈ సంప్రదాయం దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా ఉందని వ్యాఖ్యానించింది. ఇందుకు అవకాశం కల్పిస్తున్న ముస్లిం పర్సనల్ లా బోర్డులో మార్పులు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. 3 సార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులిచ్చిన ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలిసి పోలీసుల ద్వారా వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై జరిపిన విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు పిటిషన్ను కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు 3 సార్లు తలాక్ చెప్పి వైవాహిక బంధాన్ని తెంచుకునే సంప్రదాయానికి ముస్లిం మహిళలు ఎల్లకాలం బలి కావాల్సిందేనా అని ప్రశ్నించింది. మారుతున్న సమాజానికి అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా బోర్డులో మార్పులు ఎందుకు చేయలేమని ప్రశ్నించింది. టాటా సంస్థల చైర్మన్గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సమర్థత లేని కారణంగానే మిస్త్రీని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రతన్ టాటా స్టీల్ ఐరోపాకు లేఖ రాసిన మరుసటి రోజే సైరస్ రతన్ టాటా సహా టాటా ట్రస్టీలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సంప్రదింపులు జరగకుండా నిర్ణయాధికారాన్ని గంపగుత్తగా ఒక్కరే అక్రమంగా అట్టిపెట్టుకున్నారని రతన్ టాటాను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. టాటా గ్రూప్ భవిష్యత్ టాటా ట్రస్టును ట్రస్టీలు నడిపించే విధానంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న మిస్త్రీ ట్రస్టీలు వాళ్ల విధులు వాళ్లు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. వాళ్ల వద్దకు వచ్చిన అంశంపై చర్చలు జరగాలని, ప్రశ్నలు లేవనెత్తాలని, సహేతుకమో కాదో సరిచూడాలని వ్యాఖ్యానించారు. గ్రూప్లో కొన్ని నిర్ణయాలు సంప్రదింపులు లేకుండానే జరిగిపోవడం బాధాకరమన్న సైరస్ స్వలాభం చూసుకునే ట్రస్టీలు వాటిని ఆమోదిస్తున్నారని ఆరోపించారు. రతన్ టాటా సహా మాజీ ఉపాధ్యక్షుడు ఎంఏ సోనోవాలా ట్రస్టీలు నామినేట్ చేసిన డైరెక్టర్ల పట్ల నియంతృత్వ ధోరణిలో వ్యవహరించేవారని మిస్త్రీ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వాహన రంగంపైన పడింది. నవంబర్లో వాహన విక్రయాలు తగ్గాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో వృద్ధి కనిపించినా ఫిబ్రవరి తర్వాత అతి తక్కువగా 1.82% వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక ద్విచక్ర వాహన విక్రయాలు నవంబర్లో దాదాపు 6% క్షీణించినట్లు భారత వాహన తయారీదారుల సంఘం వెల్లడించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలైతే 11.8% క్షీణించినట్లు తెలిపింది. మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 5.48% తగ్గినట్లు గణాంకాలు విడుదల చేసింది. ముంబై లీలావతి ఆసుపత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం కుదుటపడిందని ఆయన భార్య సైరా భాను తెలిపారు. మంగళవారం ఎడమ కాలుకు బాగా వాపు రావడం వల్ల ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా సమస్య పూర్తిగా తీరినట్టేనని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఉదయం టీ కూడా తాగారని సైరా భాను చెప్పారు. సుమారు 6 దశాబ్దాలు హిందీ చిత్రసీమను ఏలిన ఆయన కెరీర్లో ఎన్నో మరపురాని చిత్రాలున్నాయి. 1998లో ఖిలా ద్వారా చివరిసారి వెండితెరపై కనిపించిన 93 దిలీప్ కుమార్ పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు ఊపందుకుంటున్నాయి. యేసుక్రీస్తు బాల్య స్మృతులకు చిరునామాగా చెప్పుకునే ఇజ్రాయిల్లోని నజరేత్ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. భారీ క్రిస్మస్ చెట్టు దీపాలంకరణ ఉత్సవంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. يطلعوا من الساحة سالمين. يا ريت نزيح على المداخل لحتى ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ నానక్రామ్గూడలో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం, శిథిలాల నుంచి 2 వెలికితీత, మరో 11 మంది కోసం నిరాటంకంగా సహాయ చర్యలు. అనుమతులు లేకుండా అడ్డదిడ్డంగా నిర్మాణం, నాణ్యతను గాలి కొదిలేసిన యజమాని. జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిసి పట్టించుకోలేదని స్థానికుల ఆరోపణ. పెద్ద నోట్ల రద్దు ఇబ్బందుల్ని మరోసారి కేంద్రానికి వివరించిన కేసీఆర్. సంక్షోభాన్ని త్వరగా చక్కదిద్దాలని జైట్లీకి వినతి. బ్యాంకులు, ఏటీఎంల సేవలపై అసంతృప్తి. ట్రిపుల్ తలాక్పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. క్రూరమైనదిగా అభివర్ణన. సవరణలకు ఆలోచించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సూచన. ఉన్నత విద్యాసంస్థల నిర్బంధ చర్యలకు యూజీసీ కళ్లెం.
విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు కొత్త మార్గదర్శకాలు. అసలు ధృవపత్రాలు అట్టిపెట్టుకోరాదని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.